కేజీఎఫ్ ఒక పాన్ ఇండియా సినిమా, అవును. తర్వాత దేవరా, తర్వాత ఇప్పుడు చూస్తే పుష్ప. అసలు ఏంటి అసలు మీరు నాకు తెలిసి బీన్ వర్కింగ్ ఇన్ కాన్స్టెంట్ కంటిన్యూస్లీ ఇన్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. చెప్పాలంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ గ్రోయింగ్. అవును. అన్ని చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అవుతుంది. అండ్ వీఆర్ ఇన్ పార్ విత్ హాలీవుడ్ అనే చెప్పొచ్చు. అంత మంచి టెక్నీషియన్స్ ఉన్నారు ఇక్కడ, అంత మంచి కంటెంట్స్ వస్తున్నాయి. సో పాన్ ఇండియన్ ఫిల్మ్స్, తెలుగు, కన్నడ, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ కంప్లీట్ ఇండియాలో ఇది అవుతుందంటే కంప్లీట్ వరల్డ్ లోనే చెప్పొచ్చు మనము. సో ఇట్ ఇస్ అ గ్రేట్ థింగ్ అనే నేను అనుకోవచ్చు. అండ్ దేవరా గురించి అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఇంటూ ద దేవరా వరల్డ్? యాక్చువల్లీ కేజీఎఫ్ తర్వాత మా ఫ్రెండ్ ఒకరు రాము గారు అని చెప్పి, సో వాళ్ళు కాస్టింగ్కి చూసుకున్నారు దేవరాకి. అక్కడ గణపతి అనే ఒక అసోసియేట్ డైరెక్టర్తో మాట్లాడి నా పిక్చర్స్ అని పెట్టారు. ఒక పెక్యులియర్ పిక్చర్ చాలా నచ్చిందంట ఆ పిక్చరు. సో ఆ పిక్చర్ చూసి మన శివ సార్కి, కొరటాల శివ సార్కి చూపించినప్పుడు సార్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ గాట్ ఇన్ బోర్డ్ విత్ దేవరా. ఆ వరల్డ్ లైక్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం అంటే జనరల్ మీరు ఇంటూ బోర్డ్ వచ్చేటప్పుడు మీకు స్టోరీ చెప్పుంటారు కదా, జస్ట్ ఆ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు అంటే సీ మనం చాలా వింటున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ట్విట్టర్ లో వీటిలో చూస్తుంటే రెడ్ సీ అని, బోట్స్ అని, షార్క్ అని, అసలు ఏంటి అసలు ఎలా అనిపించింది షూటింగ్ అంతా? షూటింగ్ అయితే చాలా బాగానే జరిగింది. మేజర్లీ బ్లూ మ్యాట్ వర్కే జరిగింది. సో అక్కడ ఇదన్నీ అయిన తర్వాత రత్నవేలు సార్ చేస్తున్నప్పుడే మనకు తెలిసింది, ఆ లైటింగ్ చూస్తుంటే, ఆ ఫ్రేమింగ్స్ చూస్తుంటే చాలా బాగానే జరిగింది. మేజర్గా మనము శంషాబాద్లో ఒక సెట్లో చేసాము, ఆ తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో అండ్ గోవాలో కొన్ని పోర్షన్స్ చేసాము. నేను చేసిన అది కాకుండా వేరే ప్లేసెస్లో కూడా జరిగిందంట షూట్స్. సో అన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ గ్రేట్ అన్నట్టే మనం చెప్పొచ్చు. సంథింగ్ ఇప్పుడు వరకు సీలో ఉండే వాళ్ళ గురించి, సీ సైడ్ బీచ్ సైడ్ లో ఉండే వాళ్ళ గురించి అంత పెద్ద స్టోరీస్ అని రాలేదు. సో దిస్ విల్ బి వన్ ఆఫ్ అ కైండ్ అని హ్యూజ్ కైండ్ టు తెలుగు ఆడియన్స్. ఐ థింక్ ఆల్ ఓవర్ ద ఇండియా. అంటే 5 లాంగ్వేజ్. మీరు ఎన్ని లాంగ్వేజ్ చెప్పారండి డబ్బింగ్? ప్రస్తుతానికి అయితే కన్నడ అండ్ తెలుగు చెప్పిన. లెట్స్ సీ, హోప్ఫుల్లీ పార్ట్ 2 లో హిందీ, తమిళ్ కూడా చెప్పొచ్చేమో. అండ్ మీరు ఎన్టీఆర్ గారు నాకు తెలిసి 5 లాంగ్వేజ్ ఆయన డబ్బింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఎలా అనిపించింది? అంటే ఎన్టీఆర్ గారితో అంటే మామూలుగా మీరు అందరితో యాక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమా దేవరాకి సంబంధించి ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? సార్తో యాక్ట్ చేస్తున్నప్పుడు ఐ రియలీ లైక్ ఇట్. అంటే సార్ వన్ టేక్ ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. సో వాళ్ళు చూస్తారు, చేస్తారు. సార్కి ఏమైనా కొంచెం నచ్చకపోతే చిన్న చేంజెస్ చేసుకొని మళ్ళీ ఇంకొక టేక్లోనే అది చేసేస్తారు. సో సార్ని చూసి మనం కూడా చాలా నేర్చుకున్నాము. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్తో వర్క్ చేసినది. ఐ మీన్ కన్నడలో మీరు చేస్తున్నారు, ఫిల్మ్స్ చేస్తున్నారు, అండ్ తర్వాత కేజీఎఫ్ తర్వాత యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ ఒపీనియన్ ఆన్ మూవీస్ కదా. అంటే ఒకే హీరోగా చేస్తూ కూడా లైక్ అంటే ఒక్కొక్కసారి క్రేజ్ వస్తుంది, రాకపోవచ్చు. పుష్పలో కానీ ఇప్పుడు దేవరాలో కానీ మీకు కేజీఎఫ్ తర్వాత చాలా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గుర్తుపడుతూ ఆ రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది ఆడియన్స్? చాలా చాలా బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ తెలుగు ఆడియన్స్ కి సినిమా అంటే ఎంత పిచ్చి అని నాకు ఇక్కడ వచ్చిన తర్వాతనే తెలిసింది. కన్నడలో అదే మీరు చెప్పినట్టు కేజీఎఫ్ తర్వాత యువరత్న కూడా చేసిన మన పునీత్ రాజ్ కుమార్ సార్తో. సో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ దొరికింది. ఆ తర్వాత ఇప్పుడు ఇట్ ఈస్ జస్ట్ కన్నడ ఫిల్మ్ ఆర్ తెలుగు ఫిల్మ్, తమిళ్ ఫిల్మ్ అని ఇప్పుడు చెప్పరు. ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఫిల్మ్ అని అంటారు. సో మనము కూడా అలాగే గ్రో అవ్వాలి. అన్ని ప్రాజెక్ట్స్ ని మనము ఒక ఇండియన్ ఫిల్మ్ లాగా, ఇండియన్ ప్రాజెక్ట్ లాగానే చూడాలని నేను. అండ్ యాక్చువల్లీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు మెన్షన్ చేశారు, ఇది నార్మల్ లుక్కే మీరు చూస్తుంది, బియాండ్ దట్ ఒక లుక్ ఉంది. ఏంటి అసలు దాని గురించి? అది మీరు చూసారు అనుకుంటా, ట్రైలర్ లో ఒక చిన్న బిట్ వేశారు. దట్ హస్ కమ్ అవుట్ రియలీ గ్రేట్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అది మీరు సినిమాలో చూస్తేనే యు నో కదా. అంటే మీరు చూసారు కదా అపియరెన్స్. అవును, yes. అది అంటే ఏంటి అంటే ఏమన్నా సస్పెన్స్ ఉండబోతుందా? సస్పెన్స్ అంటే అదే మీరు చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏమైనా కొంచెం చెప్తే కూడా స్పాయిలర్ అయిపోతుంది అది. సో అందుకే అది వద్దు. మీరు సినిమాలో చూసినప్పుడు మీరు అది ఎంత ఎంజాయ్ చేస్తారో, ఎంత విజిల్ కొడతారో, ఎంత క్లాప్స్ వస్తుందో అనేది నాకు ఇప్పుడే గూస్ బంప్స్ మూమెంట్ ఫీల్ అవుతుంది.